తెలంగాణ రైతులందరికీ శుభోదయం. గ్రీస్లో వీళ్ళు మాట్లాడే భాష వచ్చేసి గ్రీకు భాష మాట్లాడతారు. ఏంది అమ్మతోడు ఇంకేమైనా పెట్టినా అందులో తిరుపతి గుట్టెక్కిన పుణ్యవంతం. మా అల్లుడు ఏదో కొత్తగా ట్రై చేస్తుండు, అది తెగుతలేదు. అది వాటర్ వేస్ట్ చేయకండి, అసలే మనం నీరూరు రైతులం. మనం ఖర్చు ఏం చేసిండంటే ఇగో 40 యూరోలు పెట్టి క్యాప్ కొన్నాడు. రైతు బంధు కూడా అయ్యారండి ఫ్రెండ్స్. జిందా మే క్యా మిల్తా హై, అల్లుళ్ళు కోడళ్ళు చేయండి, అల్లుళ్ళు కోడళ్ళు ఎంజాయ్ చేయండి. చెప్పే నీతోటి మంచిగా టైం పాస్ అయింది. చెప్పు. నేను టైం పాస్ కాను అన్నట్టు. బరువు కావాలని ఎత్తు అనుకువ ఉండాలి. బీటెక్ చేసిన అమ్మాయి కావాలి. నోట్ ఖచ్చితంగా చదువుకొని ఉండాలి. పెళ్లి కొడుకు తరపున అలా మామయ్య పంతులు. కాఫీ ఎందుకు ఇంత రేట్ ఇక్కడ అని అంటే, పైకి వెళ్ళి చక్కెర సాయిపోతే పైకి వెళ్ళి కొనుకొస్తారు కదా. అట్లా పైసలు ఏనొచ్చినాయి సరే. ఇక రాలే రైతు బంధు పడతలేవు అని చెప్తారు. రైతు బంధు పడతలేవు. కందికాయ లెక్కనే ఉంది కదా సేమ్. ఇది ఏంటిది నువ్వు? అది గంజాయి కానీ ఏమో కందికాయ అయితే కాదు, అలానే అనిపిస్తుంది. సిమిలర్ కందికాయనా ఇది? ఇక్కడ బండలకి వెళ్ళి పొగ వస్తుంది. మేబీ ఇది ఇంకెప్పుడు ఎన్ని రోజులు టైం పడుతుంది బ్లాస్ట్ కానీ. స్మెల్ అంతా డేంజర్ వస్తుంది ఇక్కడ, కెమికల్ స్మెల్. సడన్గా ఇప్పుడు లావా వస్తే మన పరిస్థితి ఏంటంటారు? మక్కెని తెచ్చుకునే ఉండే కాల్చుకోవస్తుండే ఆ లావాతో. ఒలింపిక్స్ గ్రీసులోనే జరిగినాయట. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, అదంతా వోల్కానో ఎరప్ట్ అయినది. ఇదంతా వేడి బండ వేడి ఉందట. ఏం లేదు, ముట్టి సలహైంది. పాప ఏమో చెక్ చేస్తుంది. ఇట్స్ హాట్. సో చూసారు కదా, ఇది కూడా ఎప్పుడో ఒకసారి బ్లాస్ట్ అవుతుంది. మేబీ ఇప్పుడు కావద్దు, ఎందుకంటే నేను ఉన్నా కదా, డేంజర్ అవుతుంది. మళ్ళీ మీకు వీడియో రాదు, ముందే చెప్తున్నా. హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు శాంటోరిని. శాంటోరిని ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం మనం. మన వెనకాల ఉంది ఇదే శాంటోరిని ఎయిర్పోర్ట్. ఎగ్జాక్ట్లీ 30 minutesలో దించేసిండు. హోటల్ రూమ్కి వెళ్దాం తొందర మనం. ఈరోజు శాంటోరిని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం బ్లూ స్టార్ ఫెరీస్ దగ్గర ఉన్నాం. సో మనకు రేపు మార్నింగ్ 9 o'clock 9 నుంచి మనకు వీళ్ళు తీసుకెళ్తారు ఫెరీలా వోల్కానోకి. పర్ పర్సన్కి వచ్చేసి మనకు 45 euros పడింది. ఇటు వోల్కానో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం వీళ్ళే పికప్ చేసుకొని డ్రాప్ చేస్తారు. సో మనము వోల్కానో అయిపోయిన తర్వాత మనకు డైరెక్ట్ ఇదే ఫెరీస్ నుంచి అథెన్స్కి మళ్ళీ డైరెక్ట్ మనం ఫెరీలో అథెన్స్కి వెళ్తున్నాం. దానికి వచ్చేసిన కాస్ట్ వచ్చేసి 50 euros. సో మనం అయితే ఈరోజు అయితే మొత్తానికి శాంటోరిని ఎక్స్ప్లోర్ చేసి అలా ఎంజాయ్ చేసేసి మనం రేపు మార్నింగ్ ఈ ఫెరీస్ తీసుకొని ఫస్ట్ వోల్కానో ఎక్స్ప్లోర్ చేసి తర్వాత మనం అక్కడ నుంచి అదే ఫెరీలో వాళ్ళే తీసుకెళ్తారు. అక్కడ నుంచేసి మనం డైరెక్ట్ అథెన్స్కి వెళ్దాం బై ఫెరీలో. మేము అందరం శాంటోరిని చూద్దామని చూస్తే మా అల్లుడు షాపింగ్ చేద్దామని వచ్చిండు. ఎటు పోయినావు? ఇక్కడ ఉన్నాడు. షాపింగ్ చేయడానికి వచ్చిండు, తిరగడానికి రాలేడు. ఏం కొన్నావే నువ్వు? క్యాపు, చెప్పులు. ఇంకా భాషలో చెప్పిన పాదరక్షలు ఇంకా
టర్నింగ్స్ మంచిగానే ఉన్నాయి కదా మనకి ఈడ. అటు దింపు ఇటు రైట్ సైడ్ గట్టిగా. ఏంది ఏడు దింపు మాటవే రైట్ సైడ్ ఏడ కనబడతలేదు గిట్టు ముంగడిగా చెప్పు. నిజంగా చేసి మాకు రాదు బా. వాట్ ఇస్ దిస్ బ్రో వాకీ టాకీ? Yeah, సో యు ఆర్ కనెక్టింగ్ ది పీపుల్ ది ఆల్ టాక్సీస్ ఆర్ yeah, we speak all taxi together. టుగెదర్ ఇన్ దిస్ Yes, దిస్ with వన్. this. పెడదామా నోడు కారు కొందా. So the subscribers when you come to the Greece, call my friend. He will take care about your tour. విజిటింగ్ కార్డు ఉంది ముంగడ ఫోటో కొట్టు. Visiting card. అబ్బాంక్ ఉంది. This is his Not this visiting one. card. This one. Not this one. Sorry, not that one. దొరికేది. He's very popular This YouTuber. one. Where? This guy is very popular. Very YouTuber. popular. So let's go. And balene pir. వాళ్ళు నువ్వు నడతావా? మనం ఉన్న ప్లేస్ నుంచి ఫీరా నుంచి వచ్చేసి మనము బ్లూ డోమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మేమైతే అందరం కలిసి క్యాబ్లో వచ్చినాం. ఆల్మోస్ట్ 40 యూరోస్ పడింది. 40 యూరోస్ అంటే వీళ్ళందరితోటి కంపేర్ చేసుకుంటే పర్ పర్సన్ 8 యూరోస్ మేబీ, ఇంకా తక్కువనే. సో మనము ఎట్లకేలకు రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసినాం. చూడాలా మరి ఇక్కడ ఎట్లుంటుందో మీకు చూపియాలి. మనోళ్ళు ఆగిర్రు చిన్న రిఫ్రెష్ అయ్యామని చెప్పేసి. మీరు కావాలంటే బస్సులో కూడా రావచ్చు. ఫీరా నుంచి ఉంటాయి డైరెక్ట్ బస్సులు. 2 యూరోస్ ఎంతో ఛార్జ్ ఉంటుంది, అంతే, తక్కువే ఉంటుంది, మరీ ఎక్కువేం ఉండదు. మేము గ్యాంగ్ ఉన్నాం కాబట్టి మనకు టైం కూడా సేవ్ చేసుకోవాలి కాబట్టి క్యాబ్లో వచ్చేసినాం. సో మనకైతే ఇప్పుడు మీకైతే ఒక లొకేషన్లు చూపించాలి, అదే నా టార్గెట్. ఛాన్స్ ఉంటే డ్రోన్ కూడా ఎగిరేద్దాం. అయితే నేను మీకు డ్రోన్ షాట్ వ్యూ చూపిద్దాం అనుకున్నా కానీ డ్రోన్స్ అలో చేస్తలేరు ఇక్కడ. సో నార్మల్ క్లిప్స్ అని పెడతా. వ్యూ పర్లేదు కానీ మరీ ఎక్స్పెక్ట్ చేసినంత నాకు అనిపించలేదు. మరి పర్లేదు, బాగుంటుంది. కొంచెం లొకేషన్ కూడా బాగానే ఉంటుంది కానీ మరి మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్ అంత ఉండదు. వింటర్లో టూరిస్టులు రారు ఇక్కడికి, చాలా తక్కువ. సో ఈ సమ్మర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ మూమెంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నిటికీ మళ్ళీ కలర్స్ వేస్తారంట టూరిస్ట్ అట్రాక్షన్ కోసం. శాంటోరిని ఓయా నుంచేసి డైరెక్ట్ హోటల్ రూమ్కి అయితే వచ్చేసినాం. మీకు చాలా నైట్ అయింది, మేము కూడా టైర్డ్ అయ్యి ఉండే, చూపించలేము మీకు. హోటల్ చూపించలేదు కదా, హోటల్ రూమ్ చూడండి. ఇది మనమున్న బెడ్రూమ్, అక్కడ మనోళ్ళు అందులో ఉన్నారు. ఇది బాత్రూమ్. సో మనకి ఇక్కడ మంచి వ్యూ ఉంటుంది.
బాల్కనీ, చిన్న బాల్కనీలా. ఇది హాట్ టబ్. మంచిగా ఇందులో కూర్చొని రిలాక్స్ కావచ్చు. ఇక్కడ సముద్రం వ్యూ ఎక్సలెంట్ అసలు. ఇక్కడ కిందికి వెళ్దాం మనం. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు, రెడీ అయ్యారు మరి కాలేరు నాకు తెలియదు. మన వాళ్ళు అన్నారు కదా, ఇంకా ఇవ్వలేనట్టున్నారు. సింగిమామ లేపుతాడా? నువ్వే లేపు. స్నానం చేస్తే స్నానం చేస్తావా? మా బావ రెడీ అయ్యండి ఇక్కడ. మరి పెట్టుడే కదా. ఇదే కింద హాలు, సోఫాస్. మనకి ఇక్కడ టీవీ కూడా ఇచ్చారు టెన్షన్ లేకుండా. నిన్న వైబ్ మిస్ అయినాం. నైట్ అయిపోయింది, టైర్డ్ అయిపోయినాం కాబట్టి చూపించలేము. లైట్ ఇక్కడ ఇక్కడ కింద వ్యూ. కిందికి వెళ్దాం ఫ్రెండ్స్, మీకు కింద చూపిస్తా. ఎట్లయినా బ్రేక్ఫాస్ట్కి వెళ్తాం. మన కింద ఒక పూల్ ఉంటుంది, అక్కడ మంచిగా రిలాక్స్ కావచ్చు. మంచిగా ఇక్కడ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అండ్ రిలాక్స్. ఇక్కడ ఇక్కడ బార్ కూడా ఉన్నది మనకు కావాలంటే. వ్యూ ఇస్తారా, రిలాక్స్ కావచ్చు ఇక్కడ. 7:30కి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది. 7:30కి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిన తర్వాత మనము తినేసి మనం ఇంకొంచెం ముందడికి నడుచుకుంటూ వెళ్ళాలి. అదే మనం నిన్న బ్లూ స్టార్ ఫెరీస్ బుక్ చేసుకున్నాం కదా, వాళ్ళు మధ్యలో పికప్ చేసుకుంటారట. అక్కడ నుంచి మనం ఓల్కానో దగ్గరికి వెళ్ళేసి, లైవ్ ఓల్కానో అట, దాని దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసి అక్కడ నుంచి అటు అథెన్స్ వెళ్తున్నాం. లెట్స్ గో. ఇంతకీ మా హోటల్ పేరు చెప్పారు కదా, చూపిస్తావు. మా హోటల్ పేరు డిఫరెంట్ ఉంటుంది, అది ప్రొనౌన్సియేషన్ రాదు. అది ఇదే మన హోటల్ నేమ్ వచ్చేసి ఐలియా లగ్జరీ సూట్స్. సో మనం పైకి వెళ్దాం. వీళ్ళు ఏం చేస్తారో మరి. లాగేసిర్రు. డోర్ తీయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఎట్లా పంపించింది? రెడీ అయినా. అదేంది ఇది, వరద కెనాలు. శ్రీకాంత్ సాగర్ ప్రాజెక్ట్. మందుడు ఇంకా రెడీ కాలేడు. ఎలాగాడు నాకు తెలిసే కానీ నువ్వే. నాకు తెలిసైతే ఆయన స్నానం చేయలేడు. వాళ్ళు అందరు చేసిర్రు. చేసిండు ఫస్ట్ ఆయననే, సెకండ్. సో మనకు బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది అసలు. ఇది క్రోషియంట్ సమోసా లాంటిది, మన స్పినాచ్ సమోసా. అది ఇది మనం తినం. ఇది మీటు, స్క్రామ్ ఎగ్స్, హలో. వీళ్ళు దనక తింటారు. వీళ్ళు బ్రేక్ఫాస్ట్ లెక్క తింటలేరు. వీళ్ళు వస్తుంది. మా అల్లుడు ఏదో కొత్తగా ట్రై చేస్తుండు, అది తెగుతలేదు. అది రావట్లేదా? మన వాళ్ళు దనక ఎరిసిర్రు, కానీ నిజంగా అల్టిమేట్.
బాగుంది, చాలా బాగుంది. మనోళ్ళు గట్టిగా ఏర్చిరు అంటే మనకి ఫుడ్ అలవాటు అయింది కాబట్టి గట్టిగా ఏర్చినాం. ఇక కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే, అలవాటు లేని వాళ్ళు అయితే చెప్పలేము ఇక మనకైతే చాలా బాగుంది. సరిసినాం గట్టిగా. ఇక లంచే డైరెక్ట్, బ్రేక్ఫాస్ట్ కాదు, ఇది బ్రంచ్ ఇది. గ్రీస్లో వీళ్ళు మాట్లాడే భాష వచ్చేసి గ్రీక్ భాష మాట్లాడతారు. వీళ్ళు వాడే కరెన్సీ వచ్చేసి యూరో. సో మనకు గ్రీస్లో చూసుకున్నట్టయితే 6,000కు పైగా ఐలాండ్స్ ఉన్నాయి. అందులో మెయిన్ ఐలాండ్ వచ్చేసి ఈ శాంటోరిని ఐలాండ్ అనేది చాలా ఫేమస్ ఐలాండ్ ఇది. చూసారు ఎందుకు ఫేమస్ అంటే, ఇది 1600 సంవత్సరాల క్రితం వాల్కానో అనేది ఎరప్ట్ అయిపోతే ఇక్కడ అనేది ఒక బ్యూటిఫుల్ సీనరీ క్రియేట్ చేసింది. మొత్తం ఈ బిల్డింగ్స్ అన్నీ బ్లూ అండ్ వైట్ కలర్‌లో కట్టేసరికి ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అయిపోయింది. అంతేకాకుండా ఇక్కడ బీచెస్ కూడా చాలా బాగుంటాయి. అన్నీ రెడ్ బీచెస్ ఉంటాయి, శాండ్ బీచెస్ ఉంటాయి, బ్లాక్ బీచెస్ కూడా ఉంటాయి. ఈ శాంటోరిని అనేది ఇక్కడ స్టిల్ యాక్టివ్ వోల్కానో ఎరప్షన్ జరుగుతుంది అప్పుడప్పుడు. ప్రతి 20,000 సంవత్సరాలకు ఒకసారి వాల్కానో అనేది ఎరప్ట్ అవుతుందట ఇక్కడ. గ్రీస్లో లైవ్ వాల్కానో ఎరప్ట్ అయ్యే ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఈ మనమైతే ఇప్పుడు మనం టూర్ బుక్ చేసుకున్నాం కదా, అక్కడికైతే వెళ్ళి ఆ వోల్కానో దగ్గరికి అయితే చూద్దాం. మనం ఎప్పుడు చిన్నప్పుడు బుక్లో చదువుకుండా కానీ వోల్కానో గురించి ఈసారి ఒకసారి లైవ్గా చూద్దాం. ఏమైంది, ఏమంటున్నావు? ఏంది మరి బీచ్ అంటారు, స్విమ్మింగ్ అంటారు, అందుకే ప్రిపేర్ అయ్యారు. ఇంకున్నావచ్చు ఇంకా ఒకటి బాగా అమ్మతో ఇంకేమైనా పెట్టినా అందులో వెనక మన జోటోస్. మనం నిన్న బ్లూ స్టార్ ఫెరీస్ బుక్ చేసుకున్నాం కదా, వాడు ఇక్కడ వెయిట్ చేయమన్నాడు ఈ జోటోస్ కేఫ్ కాడ. బస్ వస్తుంది పికప్ చేసుకోవడానికి. వెయిట్ చేస్తున్నాం, 10 నిమిషాలు అవుతుంది, ఇంకా వస్తలేడు. లేట్ ఉన్నారు బాగా. ఆలోపు మా గ్యాంగ్ అని చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చెంపు జలాని పక్కకు మందేశారా? ఏంది మక్కకు మందేశారా? హాయ్ గైస్, మావాడేమో అడుగుతున్నాను, మక్కకు మందేశారా? మామిడి తోట ఇప్పుడు సీజన్ అది కాదు కానీ, మామిడికాయల సీజన్. మక్కకు మంది ఎట్లా ఎత్తారు? మామిడికాయలు మక్క కూడా ఉన్నదా? తెలంగాణ రైతులందరికీ శుభోదయం. ఈ రైతు ఇక్కడ చెడ్డీలు వేసుకొని బీచ్లో పండి తిరుగుతుండు, కష్టపడుతుండు ఇక్కడ. కాదు అసలు గీ వాటర్ వేస్ట్ చేయకండి. అసలే మనం నీరూరు రైతులం. మనం అంచు మీద ఎక్కిస్తాడు ఇట్రా వెనక కూర్చో. లారీలు నింపినాడు, దింపుతున్నారు. చెప్పేదన్నా బోరు కొడుతుంది, ఏదన్నా ముచ్చటేపుగా. అమ్మాయి చాలా బాగుంది, చూస్తుండు. మన నీరూరు రైతును ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం. ఈసారి ఏం పంట వేశారు? ఏం పంట వేశారు ఫ్రెండ్స్ ఈసారి? మామిడి తోట 4 సంవత్సరాల నుంచి ఏం లేదు ఫ్రెండ్స్. చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. ఇది 40 యూరోలు. ఇది వచ్చి ఏం చేసిండంటే, ఇగో 40 యూరోలు పెట్టి క్యాప్ కొన్నాడు. ఇండియన్ కరెన్సీలో 40 యూరోలు అంటే 3,800, దగ్గర 4,000, 36. రైతు బంధు కూడా అయ్యారండి. 30,000 పెట్టి అర్మానీ ఎక్స్చేంజ్ గ్లాసెస్, షూ కొన్నాడు. నీరూరు రైతు అని చెప్పి ఇక్కడ నీళ్ళు వెళ్ళినట్టు వెళ్తుండు పైసల్ని. ఫ్రెండ్స్ जिंदा में क्या मिलता है? अल्लुल्लो मोडल्लो खाने वालों को रोटी, मरने वालों को मट्टी. ఎంజాయ్ చేయండి అల్లుల్లో కొడన్లు ఎంజాయ్ చేయండి.
మేడిపల్లి స్టార్ ఎక్కే స్టార్ నాదే పిల్లడు ఇన్స్టాగ్రామ్ లెక్క చెప్పే నీతోటి మంచిగా టైం పాస్ అయింది చెప్పు. అంటే నేను టైం పాస్ కానీ అన్నట్ట. బాబాయ్ సరే పట్టుకున్నావు అని నాకు ఇయ్యకు తను పోగొట్టకు. అమ్మా బరువు కావాలి నువ్వు ఎత్తు 5.4 అంటే అఫీషియల్ గా 1,00,000 మొత్తం 4 లక్షల జీతం. 50 లక్షలు. అమ్మాయి అందంగా ఉండాలి, చదువుకున్నదై ఉండాలి, అనుకువ ఉండాలి, బీటెక్ చేసిన అమ్మాయి కావాలి. నోట్ ఖచ్చితంగా చదువుకొని ఉండాలి. నెంబర్ మీద జస్ట్ బిఎస్ వీనికే వధువు కావాలని. హైట్ మళ్ళీ అయిపోవా 5.3 to 5.2 మాత్రమే. 5.5 5.6 లేదా 5.4 ఎట్ లాస్ట్ మన బస్సు వచ్చేసింది. మనం ఎక్కుదాం, లగేజ్ కింద ఇక పోదాం. నడిపే బా, నీకు నడిపొచ్చాయి నాలుగు రెక్కకు ముందు ఎక్కి కొట్టుకొని పోవాలి. మా కోరినే ఉంది కదా. చూలే కూర్చో. ఏంది ఎంటీ బస్ వచ్చింది ఏంది మనకు? మన ఇంకా అంటే ఇక్కడ పెళ్లి బస్సు ఇక్కడ ఎక్కుతారు, అక్కడ ఎక్కుతారు. అన్నీ ఉన్నాయా ఫ్రెండ్స్? కాదు, నువ్వు పెళ్లి కూతురు తరపున పెళ్లి కొడుకు తరపున అలా మామయ్య తరపున లేదు ఇంకా వన్ డే గెలపరు. పంతులు ఏంది ఏమన్నా వినేవాళ్ళే నాకు. వన్ డే గెలపరే కూరగాయలు కడిగేస్తారు. మనం అథినియోస్ ఫెర్రీ పోర్ట్ దగ్గర దాకా అయితే వచ్చేసినాం. వాటర్ బాటిల్ ఇక్కడ సీట్లకి వెళ్ళి అంటే కాఫీ ఎందుకు ఇంత రేట్ ఇక్కడ అని అంటే పైకి వెళ్ళి చక్కెర సాయిపోతే పైకి వెళ్ళి వంకేస్తారు కదా. ఆయన అంటుండు ఇక్కడనే వస్తాయి, ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు కానీ పెద్ద బాక్సులలో వస్తాయి సిప్పుల. చిన్నవి రావు కదా ఇక్కడికి, ఇది పోయి అన్బాక్సింగ్ చేసుకో మళ్ళీ ఇక్కడికి వస్తాయి అన్బాక్సింగ్ చేసుకొని. మామ. ఫోటో తీయాలన్నట్టు. సో గైస్, మనం మొత్తానికి అథినియోస్ పోర్ట్ ఏరియాకి వచ్చినాం. అట్లా పైసలు వచ్చినాయి సరే. ఇంకా రాలే, ఇంకేడండి రైతు బంధు పడతలేవు అని చెప్తలేవు. రైతు బంధు పడతలేదు. రైతు బంధు వేసిండే రేవంత్ అన్న. నీకేసిన పర్లేదు. మళ్ళీ దాకా వచ్చి ఇంకా బయటపూర్ రా. అన్నకు భూమి ఎక్కువ లేదా? 10 ఎకరాలు ఆసామే ఎక్కడికి వస్తుంది చెప్పు. ఇదే నారా మన షిప్. మనం ఇప్పుడు ఇదే ఎక్కువ పోతున్నాం. అవునా? అట్లీస్ట్ ఒక 30 పీపుల్స్ దాకా ఉంటారు. అల్లుడు, మామ ఆ షిప్ ఆపుతుందా మన బరువుని? అదే ఆలోచిస్తా. నేను ఒక్కని పక్క బాబా వీడియో తీయగానే స్టైల్ అవుతుంది, మన భాష మారుతుంది. సో మన షిప్ అయితే వచ్చింది. షిప్ అంటారా దీన్ని? బోట్ అంటారా? ఏమంటారా? పడవ తెలుగులో. పడవ. సో గైస్, మన బోట్ వచ్చేసింది. ఇదే మనం ఎక్కబోయే బోట్. వచ్చేసినాం మనం దగ్గర దాకా. ఏవో మీకు అనిపిస్తుంది కదా, అదే ఓల్కాను.
బరెస్ట్ అయింది అది. యో గైస్, యో మామ ఎట్రా, నువ్వే నాకు చెప్పాలా ఎట్రా? ఇది కందికాయ లెక్కనే ఉంది కదా సేమ్. ఇది ఏంటిది నువ్వు? అది గంజాయి కానీ కాదు కాదు, ఇగో చూడు ఏంది మామ, కందికాయ లెక్క ఉన్నది కదా సేమ్. ఏమో కందికాయ అయితే కాదు, అలానే అనిపిస్తుంది సిమిలర్గా. సిమిలరా? సిమిలర్ కందికాయనా ఇది? ఒక అర్ధ కిలో అయితే కూర అవుతుంది. ఇక్కడ లావాలు లోపల అలానే ఉంది, బీన్స్ ఉన్నాయి. ఉంటాయి. సో గైస్ ఇది చూస్తున్నారు కదా, లావా పైన కందికాయ. ఇది సేమ్ కందికాయ లాగానే ఉంది. ఇది మరి అదో కాదో నాకు డౌటే. చూడండి మీరు, బీన్ కూడా ఉంది లోపల. Up over there. So I told you after the first eruption 1630 BC, the next one it was in 195 BC. It was created a small crater, but now it's under the sea. I showed you before in front of the port. Here you see, it's not exist there. So next we have eruptions between 46-47 AD, and it was created the second island we'll visit after, behind, okay, the island of Old Kameni, and gave one small eruption in 726 and gave some lava, you see there, and the other island stopped giving eruptions. So we call the other island Old Kameni, means old burnt, okay? It was the first place in this area after the first eruption. Next, 1573, we had the first eruption after these craters, these eruptions, okay? In this place, it was the crater you are at the top now, here. This is the first crater, okay? This is the hill. Also, this place gave eruptions other two periods, 1925-28, 1939-41, and then stopped, okay? It's not active now. What about 1950? At the top. Then you have other eruptions from other places. After this one, 1707, 1711, other eruptions, but it's alone here, the island. From there, a place I'll show you. Next, 1866, 1870, other eruption, more lava, and then from 1925-28, eruptions from the second pole we'll visit. You see the umbrella over there. It's the second place you say. The lava moved left and right. The lava moved left and right. It covered. సో గైస్ మనకి ఇక్కడ పైకి వచ్చేసాం. ఇక్కడ బండలకి వెళ్ళి పొగ వస్తుంది. మేబీ ఇది ఇంకెప్పుడు ఎన్ని రోజులు టైం పడుతుంది బ్లాస్ట్ కానికి. మీరు చూసుకోండి, ఇక్కడ గరం ఉంది మొత్తం. ఇక్కడ అంత కార్బైడ్ లాగా వస్తుంది, అంత స్మెల్ అంత డిఫరెంట్గా వస్తుంది. కెమికల్ వాసన. అమ్మ బాబోయ్. ఇవి అక్కడ లైవ్ వోల్కానోస్ కమింగ్ సూన్. టెంపరేచర్ చెకింగ్. సో అట్లా పైకి వెళ్దాం. ఉంది బావా, ఏదో ఉంది, సంథింగ్ ఫిషీ. అమ్మా, స్మెల్ అంతా డేంజర్ వస్తుంది ఇక్కడ. కెమికల్ స్మెల్. అయ్య బాబోయ్, సడన్గా ఇప్పుడు లావా వస్తే మన పరిస్థితి ఏంటంటారు? మక్కెని తెచ్చుకునే ఉండే, కాల్చుకోవస్తుండే ఆ లావాతో. ఇక్కడ కనిపిస్తుంది చూసారా,
అదంతా వోల్కానో ఎరప్ట్ అయినది ఇదంతా. స్మెల్ డేంజర్ వస్తుంది ఇక్కడ. మనం ఎక్కువసేపు ఉంటే మనం చచ్చిపోతాం. తొందర కిందికి వెళ్ళాలి. And behind this rock also there are two poles with some steam. Look at that. Look at that. Look at that. Yeah. Do this. Purple, Beverly. సారీ. Okay. ఏంటి I think the other one is better. వేడి ఉందా బండ వేడి ఆ? బండ వేడి ఉందట. ఏం లేదు, యావ. ముట్టి సలహైంది. నాకు వేడి ఉండకపోతే ఎట్లుండే చిన్న పిల్లలు వీళ్ళు. మరి వేడిది ఉన్నది కాదు. గైడు ఎట్లా నువ్వు ఎంత ప్రాపర్గా చెప్పాలా? వీళ్ళంతా మిమ్మల్ని గుడ్డిగా ఫాలో అవుతారు, కానీ నేను నమ్మను రో. నేను నా కళ్ళతోటి చూసేదాకా నమ్మను. ఇది రమ్మ. Sorry. కంపు స్మెల్. పాప ఏమో చెక్ చేస్తుంది. సో చూసారు కదా, ఇది కూడా ఎప్పుడో ఒకసారి బ్లాస్ట్ అవుతుంది. మేబీ ఇప్పుడు కాదులే, ఇప్పుడు కావద్దు, ఎందుకంటే నేను ఉన్నా కదా. డేంజర్ అవుతుంది మళ్ళీ మీకు వీడియో రాదు, ముందే చెప్తున్నా. సో మనం నిన్న ఓయో బ్లూ కలర్ బిల్డింగ్స్ చూసినాం కదా. ఓయో వస్తుంది. ఓయా మీకు కనబడుతుంది కదా అక్కడ, ఓయా అది. అట్లనే ఇట్లా రైట్ సైడ్లో కొంచెం టర్న్ చేసుకుంటే అది ఫీరా. మీకు ఫీరా స్క్వేర్ మనం నిన్న ఏంటిది ఫెరీకి టికెట్లు తీసుకున్నాం చూసినాం, ఆ ఏరియా అది మొత్తం. మనం మిడిల్లో ఉన్నాం, సర్కిల్ మొత్తం విత్ లొకేషన్స్. సో మనము ఇంతకుముందు వోల్కానో ఉన్న హాట్ స్ప్రింగ్ చూసేసి మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చేసాం, మన సేమ్ పోర్ట్కి. సో మనం ఇక్కడ నుంచి ఇప్పుడైతే ఈ పోర్ట్ నుంచి మనం డైరెక్ట్ ఇప్పుడు అజెంట్స్ ఫెరీలో పోతున్నాం. నేనైతే ఫస్ట్ టైం ఎక్కుతున్నా ఫెరీ, వరకు ఎక్కలే. ఇంత లోపలికి వెళ్ళిన తర్వాత యుద్ధం ఎలా ఉందో. సో మీకు కనిపిస్తుంది కదా, అది వోల్కానో. మనం ఇంత ఇవరిదాకా తిరిగాం కదా, అదే. సో మనం లోపల ఉన్నాం ఇప్పుడు, క్రూజ్ లోపల. మనకి రెస్టారెంట్స్ ఇవన్నీ చాలా ఉంటాయి, మనం ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మనకి ఇంకా లోపల సీట్స్ కూడా ఉంటాయి, మీకు చూపిస్తా. సేమ్ ఇప్పుడు మనం షాపింగ్ చేసుకోవడానికి షాపింగ్ క్లాత్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, కానీ మనం ఇందులో ఓన్లీ ఎక్స్పెన్సివ్. లెఫ్ట్ సైడ్స్ టాయిలెట్స్ ఉంటాయి. ముంగడ రెస్టారెంట్స్, బర్గర్ కింగ్స్ అలాంటివి. అట్లా మీకు ముందుకెళ్ళి చూపిస్తే ఇవన్నీ సీటింగ్స్. ఈ డెక్ మొత్తం ఎకనామిక్ క్లాస్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బార్ కూడా ఉన్నది. ఇది కూడా మనం ఇక్కడ ఎవరైనా తాగాలనుకుంటే ఏదన్నా ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ నుంచి కూర్చొని వ్యూ కూడా మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. డెక్ మొత్తం ఎంటీ ఉంది, సీజన్ కాదు కదా ఇది. ఆగస్ట్లో అయితే ఇచ్చి పడేస్తారు మంది. టూ మచ్ రష్ ఉంటుంది గ్రీస్కి, మన శాంటోరినికి.
మనం ఇట్లా వచ్చినాం కదా, మనం ఇప్పుడు ఇట్లా పోదాం. ఒకవేళ మనకి ఇంటర్నెట్ రాకపోతే ఇక్కడనే ప్యాకేజెస్ ఉంటాయి, మనం కొనుక్కోవచ్చు. సమ్ టైమ్స్ ఏందనేది ఇంటర్నెట్ రాకపోవచ్చు. ఒకవేళ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంటే మనకు ఇక్కడ రిసెప్షన్ దగ్గర షాప్స్ ఉంటాయి. మీరు అంటే వైఫై నీకు మనం కొనుక్కోవాలి, ప్యాకేజ్ ఉంటుంది. మీకు కనబడుతుంది 3 యూరోస్కి 400 MB, 5 యూరోస్కి 800 MB, 7 యూరోస్కి 1.5 GB అండ్ 12 యూరోస్కి 2.5 GB. ఆ రిసెప్షన్లో మీకు అమౌంట్ పే చేస్తే మీకు వైఫై పాస్వర్డ్ ఇస్తాడు. మనం లాగిన్ అయ్యి 2.5 GB యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎంత ప్యాకేజ్ తీసుకుంటే అంత ప్యాకేజ్ వాడుకోవచ్చు. మనం అథినియోస్ ఫెర్రీ పోర్టు నుంచి మనం ఇప్పుడు డైరెక్ట్ పిరాయోస్ ఫెర్రీ పోర్టుకు అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ 6.5 hours పట్టింది. మనం 3:45, 3:50 అలా స్టార్ట్ అయితే 10:20, 10:25 వరకు ల్యాండ్ అయినాం ఇక్కడ. ఏదో అలా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి ఫెర్రీ ట్రై చేసిన. మనం ఫ్లైట్లో వస్తే 1/2 hourలో అయిపోయేది. మనం ఎప్పుడు ఎక్కలేదు కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వచ్చేసిన. సో మనం మొత్తానికి పిరాయస్ ఫెర్రీ పోర్ట్లో ల్యాండ్ అయినాం. ఇక్కడ నుంచి మనము హోటల్ బుక్ చేసుకున్నాం ముందరనే. హోటల్ రూమ్కి అయితే వెళ్దాం. మనం క్యాబ్లో వెళ్ళొచ్చు, నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. మన వీలుని బట్టి ఎట్లా పాసిబుల్ అయితే అట్లా వెళ్దాం. సో గైస్, మనం నిన్న నైట్ హోటల్ రూమ్కి వెళ్ళి స్టే చేసాం కదా. ఈరోజు మనం చెక్అవుట్ అయిపోయినాం. చెక్అవుట్ అయిపోయి మళ్ళీ ఇక్కడనే మనం నిన్న ఎక్కడైతే పోర్టు ఏరియాలో దిగినాం చూసిరా, అక్కడనే మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ అయితే వెళ్తున్నాం. సో మీకు ముందుగా చెప్పేసేది ఏంటి అంటే, ఇక్కడ పోర్టు దగ్గర చాలా స్కామ్లు నడుస్తూ ఉంటాయి. మన ఐఫోన్లు అవి ఇవి అని చెప్పేసి, స్మగుల్ గూడ్స్ అని చెప్పేసి, మన ఇండియాలో కాదు ఇక్కడ కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. వాడు ఒక్కొక్కటి తీసుకొచ్చి చూపిస్తాడు మనకి, ఐఫోన్ కానీ ఇంకేదైనా కానీ వాల్యుయబుల్ ఐటమ్. ఈ ఒరిజినల్ బ్రాండ్ మీకు 500 euros ఇస్తా, తక్కువ రేట్కి ఇస్తా అని చెప్పేసి అని అంటాడు. మీరు అక్కడ మోసపోకండి. నేను ఆల్రెడీ మేము ముగ్గురము ముందట వచ్చేసినాం, మన ముగ్గురు వెనకాల వచ్చారు. వీళ్ళు ఈ గ్యాప్లోనే స్కామ్కు గురయ్యారు. స్కామ్కు గురైనంటే వీళ్ళు తెలియపరులే కానీ. చూసిరా, మా అల్లుడు ఉన్న కాడు ఉన్నాడు. ఇగో ఏ బ్రెట్లింగ్ వాచ్ చూపిస్తావు మీకు. గిట్ మొగం చూపి. బ్రెట్లింగ్ వాచ్ కొన్నావు. ఎంత ఇది? ఇది జస్ట్ ఒక 200 euros. 200 euros. ఒక 19,000 అయితే. 19,000. నువ్వు ఎంత కొన్నావు? చెప్తారా అవన్నీ? చెప్తారా అంట. గిఫ్ట్ ఇస్తా మా ఫ్రెండ్. గిఫ్ట్ ఇస్తా. ఇంకోసారి ఫారెన్ నుంచి వచ్చేటోళ్ళని గిఫ్ట్లు దే, అద్దే, షూ దే అని అడగకండి ఫ్రెండ్స్. అన్ని ఇవే పంపిస్తారు. మీరేదో బ్రాండ్ అని చెప్పేసి ఫీల్ కాకుర్రి. ఇది బ్రాండ్ అని చెప్పేసి మీకు కూడా తెలియదు. బ్రెట్లింగ్ వాచ్ 200 euros కొన్నా అని చెప్పేసి, అది పోర్ట్ ఏరియాలో. ఇది ఎంత కొన్నాడు తెలుసా ఫ్రెండ్స్? 5 euros కొన్నాడు. అంటే 500 కొన్నాడు ఈ వాచ్ని. సో ఇలాంటి స్కాములు జరుగుతూనే ఉంటాయి. మీరు మాత్రం ఇలాంటి ఏం పట్టించుకోకండి. ఇటువంటి పోర్ట్ ఏరియాలోకి వచ్చినప్పుడు స్కామ్లకు మాత్రం గురి కాకండి. మనలోకి స్కామ్ అని కాదు కానీ 5 euros అంటే వీళ్ళకి నథింగ్ కాబట్టి కొనేసిర్రు, ఏదో లుక్ ఉండాలని చెప్పేసి. దానికి లగ్జరీ బాక్స్ ఒకటి. ఇంకా ఆ బాక్స్ చూపియే, చూపి ఆ బాక్స్ చూపి. అక్కడ పోతుంది దానికి కావాలంటే ఇంటర్వ్యూ అయిపో, కావాలంటే అవన్నీ ఆ బాక్స్ చూపి. లగ్జరీ బాచ్, లగ్జరీ పెట్టుకోవచ్చా? నేను చాలా కాస్ట్లీ, టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఇది. కింద పడితే పలిగిపోతుంది. అమ్మ బాబోయ్,
ఓ అట్లుంటుంది వెనకాల మొత్తం వెనకాల తిరుగుతారు ఇక కొనుక్కోర్రి, ఇది ఒరిజినల్ బ్రాండ్. మేము చూపించిన ఆల్రెడీ చూపించిన అట్లా ఒరిజినల్ బ్రాండ్ అది, కానీ చీప్ ప్రైస్. స్మగుల్ గుడ్స్ కాదు, మన్ను గుడ్స్ కాదు అది. అట్లా చెప్పేది ఏముంది, అట్లా ఏముండదు ఫ్రెండ్స్. మీరు దానికి ఒక బిల్లు ఉండదు, ఓ రిసిప్ట్ ఉండదు. దానికి ఏదైనా రిపేర్ వస్తే దానికి చేయించుకోవడానికి రిపేరింగ్ సెంటర్లు ఉన్నాయి. వీళ్ళందరూ బుగ్గాలేరు. ఇగో రేబాన్స్, ఇది రేబాన్ చెప్పరా ఇప్పుడు కళ్ళద్దాలు కొనుక్కున్నాడు ఓన్లీ 10 రూపాయలు. రేబాను. ఈ కళ్ళద్దాలు ఎవరు కొనుక్కున్నారో ఎవరు కొనుక్కోలేరో అది మా ప్రేక్షకులకు తెలుస్తుంది. వీడియో కొనుక్కున్నాడు అది రేబాన్ 10 యూరోలట. నమ్మారు ఫ్రెండ్స్, నమ్మకండి. అయితే నేను కొంటే కొనుక్కుంటా అని చెప్తా ఫ్రెండ్స్. కొనంది నేను కొనలే అని చెప్పా, ఇది నేను కొనలే, నాకు నచ్చలే, వీడు కొనుక్కున్నాడు. దీన్ని రైబాన్ వాళ్ళ కూడా కాదు, అది వాళ్ళ తమ్ముడు అన్నను, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ పెద్దమ్మ కొడుకు. ఇది అట్లా ఉంటుంది స్మగుల్ గూడ్స్. మనల్ని నడుతురు, ఏడుకోతురు, మనకేమో అర్థమవుతలే. ఏడుకోతురు బాబు వీళ్ళు. సండే మార్కెట్ ఫ్రెండ్స్. సండే మార్కెటా? శనివారం అంగడ ఇది. ఫ్రైడే. నువ్వు మరి సండే అని ఎందుకు చెప్పినావు? నువ్వు ఫస్ట్ ఎందుకు బిలీవ్ చేసినావు? అది ముందు చెప్పాలా నువ్వు, అంటే నువ్వు మోసం చేసినావు. మా ఫ్రెండ్ అన్న ఈ కటింగ్ షాప్ వాళ్ళదే, మన వాళ్ళదేనా ఇది? బాలయ్య మంగళ బాలయ్య ఈ కటింగ్. మనకు పోర్టు ఆపోజిట్లోనే మనకు ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి బస్సెస్, రైల్స్ అన్నీ ఉంటాయి. మీరు బుక్ చేసుకోండి. మేమైతే ట్రైన్లో వెళ్తున్నాం ఇప్పుడు. సో మీకు ఇలా చూసుకుంటే మీరు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ట్రైన్స్ టికెట్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. లేదంటే కౌంటర్స్ ఉంటాయి, కౌంటర్స్లో కూడా తీసుకోవచ్చు. మనోళ్ళు తీసుకుంటారు అక్కడ. సో మనం ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి పర్ టికెట్ వచ్చేసి 9 యూరోస్. టికెట్ అయితే మనోళ్ళు తీసుకుంటారు అక్కడ. మనం తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళేద్దాం ఇక డైరెక్ట్. బాగా అలసిపోయినాం, లెట్స్ గో. ఫస్ట్ ఒలింపిక్స్ గ్రీసులోనే జరిగినాయంట, తెలుసా నీకు అది? ఫస్ట్ జరిగినాయి. ఏమో నేను జాయిన్ కాలేదు, నాకేం తెలుసు అంటావు? అప్పుడు నాకు తెలియదు, నేను ఇంటికాడ చదువుకుంటున్నాను. ఎన్నో క్లాస్ అప్పుడు? 1860. ఇంకా నేను ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ చదువుకుంటున్నావు? నేను అప్పుడు యూఎస్లో ఉన్నా. తర్వాత మరణాంతం తర్వాత ఇటు ఇండియాకి వచ్చి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే మన వీడియో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నచ్చకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేం ఫీల్ కాకండి ఫ్రెండ్స్, మనోడు అప్పుడప్పుడు అలానే గుస్సా అవుతాడు. మీరు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.